అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు వచ్చేసి నేను బయటకు వెళ్ళాను. అంటే కొంచెం పని మీద వెళ్ళామండి. మా వారు వచ్చి బయటికి తీసుకెళ్లారు. అది ఆ పని ఏంటన్నది మీకు చెప్తాను. కాకపోతే ఈరోజు ఏంటంటే నేను వెళ్ళిన విషయం వచ్చేసి కొంచెం బ్యాంక్ పని మీద అది వెళ్ళాము. అది ఏంటన్నది నేను మీకు తర్వాత చెప్తాను. అసలు విషయం ఏంటంటే ఆ పని అయిపోయింది, బ్యాంక్ పని అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకొచ్చేద్దాం అనుకుంటే కొన్ని సరుకులు అవి కావాలని చెప్పేసి మేము డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్తే అక్కడ నేను తీసుకున్నవి ఒకటిని అంటే అసలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చూసిన తర్వాత వాటికి టెంప్ట్ అయిపోయాను అనమాట. అంతే కదండి, లేడీస్ వచ్చేసరికి మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళేసరికి ఇంకోటి ఏదైనా కనిపిస్తే అవి కొనేసుకుంటాం, అంతే కదా. నేనైతే కొద్దిగా సరుకులు లేవు కదా, ఎట్లానో వచ్చాం కదా అని చెప్పేసి మా వారిని ఇలా కొన్ని కావాలి, ఇంట్లోకి కొంచెం సరుకులు కావాలి అని చెప్తే సరే అయితే తీసుకొని చెప్పేసి పక్కనే కదా అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తీసుకున్నవి కొన్ని అయితే నేను అనుకున్నవి కొన్ని తగిలించుకున్నాను. అవి మీకు చూపిస్తాను, చూడండి. మొన్నైతే సరుకులు తీసుకొచ్చిన తర్వాత మ్యాక్సిమం ఉన్నాయి, కాకపోతే ఆయిల్ అయితే తొందరగా అయిపోతుందండి. ఇవి ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 2 బాటిల్స్ తీసుకున్నాను. ఇవి ఫ్రీడమ్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఆల్రెడీ సరుకులతో తీసుకొచ్చాము. మొన్నైతే ప్యాకెట్స్ తీసుకొచ్చాము, 2 బాటిల్స్, ఒక 3 ప్యాకెట్స్ తీసుకొచ్చాము. ఆయిల్ ఏంటో కానీ చాలా తొందరగా అయిపోతుంది. అంటే మ్యాక్సిమం చాలా తక్కువగానే వాడుతుంటానండి, అయినా సరే తొందరగా అయిపోతుంది. అందుకని చెప్పేసి అసలు విషయానికి అయితే డీమార్ట్కి వెళ్ళింది మంచినీళ్ళు ఆయిల్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇది తీసేసుకున్నాము, 2 బాటిల్స్ తీసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఎక్కువగా మేము చపాతీలు ఎక్కువగా వీక్లీలో ఒక 2 times 3 times ఎక్కువ చపాతీలు వాడతాం కాబట్టి చపాతీ మొన్న 2 ప్యాకెట్స్ తెచ్చాను అనుకుంటా, అయిపోయింది. దానికని చెప్పేసి చపాతీ పిండి ఆశీర్వాద్ వాడతామండి, తీసుకున్నాను. ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఎలాగో ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మళ్ళీ తెచ్చుకుంటాం కదని 1 ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత వచ్చి కొద్దిగా పప్పులు అవి తీసుకున్నానులేండి, పచ్చిశనగపప్పు అది కొంచెం పోపులకు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది సాయి మినపప్పు. ఇది ఏంటంటే దోశల్లోకి అది నాకు కావాలి కదా అని చెప్పేసి ఇది తొందరగా అయిపోతూ ఉంటుంది. సాయి మినపప్పు కూడా తొందరగా అయిపోతుంది, అందుకని మళ్ళీ తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇదైతే నేను బిర్యానీకి వచ్చేసి నేను రైస్ విడిగా తీసుకుంటానండి. ఒక 3 kgs అట్లా 5 kgs అట్లా తీసుకుని స్టోర్ చేసుకుంటాను. కాకపోతే ఈ మధ్య ఇంకా అయిపోయింది రైస్ వచ్చి. ఇది దావత్ బాగుంటుంది కదా, అసలు చూద్దామని చెప్పేసి ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది బాగుంటే కనుక ఈ రైస్ వచ్చి బాగుంటుంది. ఇది బాగుంటే కనుక నేను మళ్ళీ పెద్ద తీసుకుందాము, లేకపోతే రైసే తీసుకుందాం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అంటే నాకు ఇది ప్రజెంట్ రేపు కావాలి, అందుకని తెచ్చుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి తినడానికి ఇది వచ్చి 50-50 అండి. ఇది నాకు మధ్యాహ్నం టైంలో అది కొద్దిగా స్నాక్స్, అది మనకి లేడీస్ కొంచెం స్నాక్స్ తినడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే స్పెషల్ వచ్చి ఇందులో లీఫ్ ఆకు సంబంధించింది ఉంటుంది. ఇది పాలకూర అట్లా మనకి ప్రోటీన్ సంబంధించినది కలిపి బిస్కెట్ తయారీ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను 50-50 ఇది తీసుకుంటాను అనమాట. ఇది బాగుంటుంది, తినడానికి కూడా క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇక వచ్చేసి టేస్టీ నట్స్ అనమాట. మనకి ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది తినడానికి వెళ్ళింది, స్నాక్స్గా వాడుకోవచ్చు మనం. టేస్టీ క్రంచీ కోటెడ్ పీట్ స్నాక్ అనమాట. షైనింగ్ బుజ్ టేస్టీ నట్స్ ఇది తీసుకున్నాను. హెల్దీ ర్యామ్స్ అనమాట. ఇది ఏంటంటే నాకు తెలిసి వేరుశనగకాయల్ని కార్న్ఫ్లవర్తో తయారు చేసింది అనుకుంటా. ఇది ఎక్కువగా వాడతారు, మా వారు ఎక్కువ తింటారు. ఇది తెచ్చుకున్నాము. అసలు విషయం ఏంటంటే నేను ఈ వీటి గురించి చెప్పట్లేదండి, వీటికని వెళ్ళి ఇవి తగ్గించుకున్నా. ఇది చూడండి, డీమార్ట్లో
ఇది వచ్చి బాస్కెట్ చాలా బాగుందండి. ఇది ఏంటంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదైతే మనం ఫ్లవర్ వేసుకోవచ్చు, ప్లస్ మళ్ళీ ఫ్రూట్స్ కూడా వేసుకుని టీపాయ్ మీద పెట్టుకోవచ్చు, లేదా టేబుల్ మీద పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది టిఫిన్ పని చేస్తుందని తీసుకున్నాను. ఇటువంటి వాటికి తొందరగా అంటే లుక్ వీటి మీద వేస్తూ ఉంటాను అనమాట. నేను ఇలాంటివి తొందరగా టెంప్ట్ అయిపోతూ ఉంటాను. ఇది ఒకటి తీసుకున్నాను. రేట్ అయితే తక్కువేలేండి, 1 రూపీ తక్కువ, 50 రూపీస్. కానీ చూడడానికి బాగుంది కదా, మ్యాంగో డిజైన్ వచ్చి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చూడండి బాగుంది కదా. ఇది వచ్చేసి అరిటాకు టైప్ లో వచ్చింది. ఇది కూడా మాక్సిమం ఫ్రూట్స్ అన్నా ఏమన్నా వేసుకోవచ్చు. అంటే మనం ఇలా టేబుల్ మీద అది పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, బనానా కానీ ఏ ఫ్రూట్ అయినా పెట్టుకోవచ్చు కదా అని ఇది ఒకటి తీసుకున్నాను. ఇకపోతే తీసుకున్నానండి. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ కలర్ వచ్చి బ్లాక్. ఇది కూడా 79 రూపీస్ అనమాట. అంటే 1 రూపీ తక్కువ, 80 రూపీస్. ఇది కూడా బాగుంది కదా. అంటే ఏదన్నా పకోడీ వేసుకున్నా, ఫుడ్ కూడా తినచ్చు, లంచ్ కూడా చేసేయచ్చు. ఇది కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది వైట్ అండ్ స్నఫ్ డిజైన్ వచ్చింది. ఇది కూడా 79 రూపీస్, 1 రూపీ తక్కువ, 80 రూపీస్ అనమాట. ఇవి నేను వెళ్ళిందైతే ఒక పనికి వెళ్ళాము, బ్యాంక్ పనికని నా సంతకం ఉండాలని చెప్పేసి మా వారు తీసుకెళ్లారు. అసలు పని అది. నెక్స్ట్ వచ్చేసి పక్కనే కదా డిమార్ట్ అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకోవడానికి వెళ్ళి ఇవన్నీ తగిలించుకున్నాను అనమాట. అంటే మా వారికి ఇవన్నీ బిల్లు అవ్వగొట్టాను. తర్వాత వచ్చి ఇది దేవుడి దగ్గరికి తీసుకున్నానండి. ఇది వచ్చేసి దేవుడి దగ్గర కొంచెం లాంగ్ కూడా వస్తుందిలేండి. మనం పీఠకం పెట్టుకుని వేరే ఏ పూజ అయినా పీఠకం పెట్టుకుని చేసుకున్నా ఇది లాంగ్ వస్తుంది, అక్కడ కూడా కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. బాగుందండి. ఇది వచ్చేసి పెట్టి చూస్తాను ఉండండి, ప్లగ్ పెట్టి చూస్తాను అసలు ఎలా ఉందో అనేది. బాగుంది. ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇట్లా ఇది కూడా బాగుంది కదా అనేసి తీసుకున్నాను. ఇవైతే మనం ఎవరికన్నా వచ్చినప్పుడు చక్కగా ఫుడ్ అది పెట్టచ్చు. ఏమన్నా ఫ్రూట్స్ అవి పెట్టచ్చు. అంటే దానిమ్మ గింజలు అవి ఒలుచుకుని వేసుకోవడానికి అది బాగుంటుంది ప్లేట్. ఇదైతే నా ఫేవరెట్, బ్లాక్ ఇష్టం కదా నాకు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది కదండి. ఇది తయారు చేయడానికి వెచ్చుకోవచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇదైతే టేబుల్ మీద పెడతాను. ఇదైతే టిఫిన్ తినడానికి. ఫస్ట్ టైం అయితే నేను లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నా. ఇది ఇలాంటి మా ఇంట్లో చాలా ఉంటాయండి, అయినా సరే వెళ్ళినప్పుడల్లా టెంప్ట్ అవుతూ ఉంటాను అనమాట. ఇది తీసుకున్నాను ఫస్ట్ టైం వచ్చి, ఎక్కువ యూజ్ చేస్తున్నానులేండి ఇది. ఇంక ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇలా ఇవన్నీ తీసుకున్నాను. నాకైతే ఎక్కువగా ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి ఇది కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇదైతే చక్కగా నాకు తెలిసి ఎక్కువ దేవుడి దగ్గర పువ్వులు అవి కోసుకుని మన చెట్టు పువ్వులు కోసుకుని ఇందులో వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కాస్ట్ అయితే పెద్ద ఎక్కువ కాదనుకోండి, కాకపోతే ఈయన అంటారు చూసిందల్లా కొనేస్తావు, చూసిందల్లా కొంటావు ఎందుకు అనేసి అంటుంటారు. కానీ అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొద్దిగా ఇలాంటి వాటికి ఏదన్నా తినడానికి కొనుక్కోవాలి, తినడానికి అయితే బాగుంటుంది కదా అంటారు ఈయన. ఆ తిన్నది వెంటనే అయిపోద్ది, ఇదైతే వస్తువులు కనపడతాయి అని చెప్తూ ఉంటాను మా వాడికి. ఇదండి ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడే వెళ్ళొచ్చాము. ఎలాగా మీకు లైవ్గా లాగ్ రూపంలో చూపిద్దాము, మీకు షేర్ చేద్దాము, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ప్లస్ వచ్చేసి
ఇవి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను వీడియోని. అదనమాట. ఈ లైట్ కూడా బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. ఇదండి ఈరోజు వచ్చి వీడియో అయితే. బయటకు వెళ్ళొచ్చాము, కొద్దిగా పని మీద వెళ్ళాములేండి. అదేంటంటే ఫైనాన్షియల్గా కొంచెం బ్యాంక్ పని మీద వెళ్ళాము. ఎట్లానో నీ సంతకం ఉండాలి అనేసి అన్నారని చెప్పేసి ఇంకా ఆయన వచ్చి తీసుకెళ్తే వెళ్ళామన్నమాట. ఎలా ఉన్నాయండి అంటే లేడీస్ అనేసరికి ఇలాంటి వాటికి తొందరగా టెంప్ట్ అవుతూ ఉంటారు, అందుకే మీకు చూపిస్తున్నాను. బాగున్నాయి కదా. ఇది వచ్చేసి నాకైతే ఇది రెండు బాగా నచ్చాయి కదండి, చాలా బాగున్నాయి కదా. ఇదండి ఇప్పటి నుంచి ఇవి కూడా వాడేస్తాను. అంటే పువ్వులు కోసుకోవడానికి, చక్కగా ఫ్రూట్స్ అది పెట్టుకోవడానికి మనం వాడుకుని టీపా మీద పెట్టుకోవచ్చు. అక్కడ బెడ్రూమ్ లో, ఆ ఫ్రంట్ బెడ్రూమ్ లో టీపా మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చి బనానాస్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అదండి ఈ రోజు అయితే నేను మీకు చూపించేసాను కదా, ఇంకా యాడ్ చేసేస్తున్నాను. ఓకే, బాయ్.